హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 3వ తరగతి ఇంద్రధనుసు అనేటువంటి లెసన్ని చూస్తూ ఉన్నాము. సెకండ్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ ఇది. ఆకాశంలో ఏమేమి కనిపిస్తూ ఉంటాయి? మనకు ఆకాశంలో వచ్చేసి చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు, ఇంద్రధనుస్సు కనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా ఇంద్రధనుస్సును చూసారా? అప్పుడేమి చూసారో చెప్పండి. ఇంద్రధనుస్సును చూశాను. అది వర్షం వచ్చే ముందు ఎండ ఒక పక్క కాస్తూ ఉంటుంది, వర్షం ఒక పక్క పడుతూ ఉంటున్నటువంటి సమయంలో అది కనిపిస్తుంది. దాన్ని చూసి ఆనందించాము. తర్వాత క్రింది వాక్యాలు పాఠంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి. వాక్యాల కింద గీత గీయండి. ఆకాశంలో ఇంద్రధనస్సు, అందాలొలికే ఇంద్రధనస్సు, ఎండలో వాన కురుస్తూ ఉంటే కనిపించునిలే ఇంద్రధనస్సు, 7 రంగులు ఇంపుగా వెలిసినటువంటి ఎంతో చక్కని ఇంద్రధనస్సు. తర్వాత వచ్చేసి పాఠం ఆధారంగా క్రింది వాక్యాలను తప్పు ఒప్పులుగా గుర్తించండి. ఇంద్రధనస్సులో 3 రంగులు ఉంటాయి, కాదు, తప్పు. తర్వాత ఆకాశంలో ఇంద్రధనస్సు ఉంటుంది, అవును, కరెక్టు. తర్వాత వచ్చేసి ఎండ బాగా ఉన్నప్పుడు ఇంద్రధనస్సు కనిపిస్తుంది, తప్పు. తర్వాత వచ్చేసి ఇంద్రధనస్సు అందంగా ఉంటుంది, కరెక్టు. ఇది క్రింది పదాలను చదవండి. సాక్ ఒత్తు అక్షరాలను గోళం చుట్టండి. లెస్స, తేజస్సు, మేధస్సు, బస్సు, సదస్సు, వయస్సు, శిరస్సు, అస్సాం, ఉత్సవం, మనస్సు, సరస్సు, సంవత్సరం, చికిత్స, అప్సరస, కస్సుబుస్సు. తర్వాత క్రింది పదాలను చదవండి. గీత గీసినటువంటి అక్షరాలను స్పష్టంగా పలకండి. వాటికి ఏ ఒత్తు ఉన్నవో చెప్పండి. ఇక్కడ చూడండి. నిశ్శబ్దం, దుశ్శాసనుడు, దర్శకుడు, దర్శనం, వర్షం, ఘర్షణ, నిశ్శేషం, ప్రదర్శన, పరామర్శ, హర్షం, మహర్షి, మనశ్శాంతి, నిదర్శనం, స్పర్శ, ఆకర్షణ, దుశ్శకునం, తపశ్శక్తి, ఆదర్శం, దూరదర్శిని, కర్షకుడు. కింది పదాలను వచ్చేసి జతపరచండి. వాటితో వాక్యాలు రాయండి. ఇక్కడ చూడండి. ఇక్కడ ఉషస్సు ఎంతో అందమైనది, ఋషి తపస్సు చేస్తున్నాడు, రాముడు శివధనుసు విరిచాడు, సరస్సులో కమలాలు ఉన్నాయి, శిరస్సుపై కిరీటము ఉన్నది. తర్వాత వచ్చేసి క్రింది ఖాళీలను సరైన పదాలతో పూరించండి, చదవండి. నాకు వర్షం అంటే చాలా ఇష్టము. మేము యాదగిరి నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాము. పిల్లల నాటక ప్రదర్శన చాలా బాగుంది. పెద్దవారు మాట్లాడుతున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. తర్వాత వచ్చేసి కింది గుణింతాన్ని చదవండి. కింది గదిలో సా ఒత్తు చేర్చి రాయండి. ఇక్కడ చూడండి. స, సా, సి, సి, సు, సు, సె, సే, సై, సో, సో, సౌ. తర్వాత వచ్చేసి క్రింది బొమ్మలను చూడండి. వాటి పేర్లను రాయండి. ధనుస్సు, బస్సు, పర్సు, వర్షం. ఇక్కడ చూడండి. క్రింది పదాలను వచ్చేసి ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. ఇక్కడ వచ్చేసి సంవత్సరము. ప్రతి సంవత్సరము మా అమ్మమ్మ వారి ఊరికి వెళతాము. బస్సు ప్రయాణము చాలా బాగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ధనుస్సు. శ్రీరాముడు శివుని ధనుసు విరిచి సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. క్రింది గేయాన్ని పొడిగించి రాయండి. పువ్వులు, అందమైనటువంటి పువ్వులు, విరబూసిన పువ్వులు, మంచి సువాసన పువ్వులు, అందరికీ అందుబాటులో ఉండే పువ్వులు. ఈ విధంగా నేను పొడిగించాను. మీకు ఏమి తోస్తుందో అది మీరు రాసి పొడిగించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.